ఓం శ్రీ మాత్రే నమః. వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఇప్పటికిప్పుడు మాకు డబ్బు ఇచ్చేవారు ఎవరున్నారు? మేము ధన సమస్యతో బాధపడుతున్నాము. ధనాన్ని ఇచ్చే వారాహి మంత్రం ఏదైనా ఉంటే బాగుండు అని ఎదురు చూస్తున్న వారికే ఈ వీడియో అండి. ఈ సమస్య నుంచి మేము ఎలా బయటపడాలి అని ఆలోచించేవారు ఎవరైనా కూడాను ఒక 5 నిమిషాలు అమ్మకు మీ సమస్య చెప్పుకొని మీకు కావలసినంత ధనాన్ని ఇవ్వమని అడుగుతూ ఈ ఒక్క మంత్రాన్ని మీరు 5 నిమిషాల పాటు జపించారంటే 6వ నిమిషంలో ఆ తల్లి మీ యందు దయ చూపిస్తారు అన్నమాట. ఏదో ఒక విధంగా మీ స్నేహితుల ద్వారా, సన్నిహితుల ద్వారా లేదా మీకు రావాల్సిన ఎక్కడైనా ఆగిపోయి ఉండి వాళ్ళు ఇవ్వవలసిన ద్వారా అయినా కూడాను మీకు ధనాన్ని తెచ్చి మీ చేతికి ఇచ్చేలాగా చేస్తుంది మన వారాహి అమ్మవారు. అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు. అయితే మీరు ఈ మంత్రాన్ని తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఎలాంటి సమయంలో అయినా జపించండి. లేదంటే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకుండా ఉండడం చాలా మంచిది. అమ్మవారి మంత్రాల్లో బీజాక్షరాలు అనేటటువంటివి కలిపి ఉంటాయి. కాబట్టి ఈ సందర్భాల్లో జపించకూడదు అన్నమాట. ఈ విషయం ప్రతి వీడియోలో చెప్తున్నాము, తప్పుగా అనుకోవద్దండి. కొత్తగా వినేవారికి తెలియదని తెలియచేయడం జరుగుతుంది. వారాహి మంత్రాలు అనేటటువంటివి ఎప్పుడూ కూడా రాత్రి వేళ జపించడం వలన మనకి 100% ఫలితాలు అధికంగా ఉంటాయి. మీరు ముందుగా ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా మాకు తెలిసిన గురువుగారండి చాలా మందికి సమస్యల పరిష్కారం చేశారు. మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ జీవితంలో ఇంకా ఒడిదుడుకులు తట్టుకోలేకపోతున్నాము అని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడవేయడానికి మాకు తెలిసిన ఈ గురువుగారు పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువుగారండి. పూర్తి జ్యోతిష్యం తెలియజేస్తారు. ఎంతో అనుభవంతో మీకు ఉన్న సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. నమ్మకంతో మీకు ఇంకా గుప్త సమస్యలు ఏమీ ఉన్నా, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగం, విద్య, విదేశీయానం, మీ మీద జరిగిన చెడు గ్రహ ప్రయోగాల గురించి కావచ్చు, వశీకరణం గురించి కూడా మన గురువుగారు స్పెషల్ గా తెలియజేస్తారు. మీ మీద జరిగిన ఏదైనా కూడాను చెడు ప్రయోగం గురించి ఖచ్చితంగా తెలియజేస్తారు. ప్రేమ సమస్యల గురించి అయినా వెంటనే సమస్యకు పరిష్కారాన్ని మన గురువుగారు అందిస్తారు. ఒక్క ఫోన్ కాల్ ద్వారానే 3వ కంటికి తెలియకుండా పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ప్రయత్నించండి. ఇక మన సమస్య డబ్బు సమస్య. ఆధునిక కాలంలో ధనం అనేది ఎవరి చేతిలో ఉండడం లేదండి. ఎంత కష్టపడినా ధనం సంపాదించడం చాలా కష్టతరమైపోతుంది. అయితే అమ్మవారికి మీ మనసులో నమ్మకంతో ఈ విధంగా చెప్పుకుని ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తే ధనం మీ చేతికి వచ్చి తీరుతుంది. కష్టాలు గట్టెక్కుతాయి. అయితే పూర్తి విశ్వాసంతో అమ్మ మీద నమ్మకంతో మాత్రమే మంత్రాన్ని జపించండి. అప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఒకరు చెప్పారు ఏదో చూద్దాంలే అనుకోకుండా ఆ తల్లి మమ్మల్ని మా కష్టాల నుంచి గట్టెక్కించగలదు అనే పూర్తి విశ్వాసాన్ని అమ్మపై ఉంచి మంత్రాన్ని పఠించండి. ఆ యొక్క మంత్రం ఏమిటంటే తప్పులు లేకుండా విని ఆ యొక్క మంత్రాన్ని జపించండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ జగజ్జనన్యే నమః. ఇంకొకసారి చెప్తున్నాం, శ్రద్ధగా ఆలకించండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ జగజ్జనన్యే నమః. ఏదైనా కష్టంగా అనిపిస్తే 5 నిమిషాల పాటు ఒక్కొక్క పదం చదువుకుంటూ ఒక పేపర్ పైన అయినా రాయండి. చదివినా రాసినా ఫలితం ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డబ్బులు అత్యవసరమైనప్పుడు, డబ్బు రావాలి చేతికి అనుకున్నప్పుడు రాత్రి వేళల్లో ఈ యొక్క మంత్రాన్ని జపించండి. వీలైనన్ని సార్లు జపించండి. ఒక పేపర్ పైన రాయడం కానీ చేయండి. ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా డబ్బు అనేది పొందుకుంటారు. మీరే చెప్తారు, మీరు చెప్పింది బాగా మాకు ఉపయోగపడిందని. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.